ఏపీలో జాతీయ పెన్షన్ పథకం ఆధారంగా అఖిల భారత సర్వీసు అధికారులకు సిపిఎస్ అధికారులకు ఏకీకృత పెన్షన్ పథకం అమలుకు వీలుగా ప్రభుత్వం ఇవాళ మార్గదర్శకాలు జారీ చేసింది. 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చేలా ఆయా అధికారుల కోసం జాతీయ పెన్షన్ వ్యవస్థ కింద ఏకీకృత పెన్షన్ పథకం అమలు చేయడానికి సంబంధించిన కార్యాచరణ మార్గదర్శకాలపై ఉత్తర్వులు జారీ చేసింది. ఇక కేంద్ర ప్రభుత్వం ఎన్పిఎస్ పరిధిలోకి వచ్చే ఉద్యోగుల కోసం యూపీఎస్ ను ఒక ఇచ్చిక పెన్షన్ పథకంగా ప్రవేశపెట్టింది. దీని ముఖ్య ఉద్దేశం ఒక నిర్దిష్ట కంట్రిబ్యూషన్ ఫ్రేమ్వర్క్ ద్వారా స్థిరమైన, ఊహించదగిన పదవి విరమణ ఆదాయాన్ని అందించడం. పదవి విరమణ తర్వాత క్రమబద్ధమైన చెల్లింపు ఆప్షన్ ఇవ్వడం. యూపీఎస్ ను ఎంచుకునే ఏఐఎస్, సిపిఎస్ అధికారుల కోసం ఏపీ ప్రభుత్వం ఇవాళ మార్గదర్శకాలను విడుదల చేసింది. దీని అమలు, పెన్షన్ పథకం, చందాదారుల డేటా నిర్వహణ, నిధుల బదిలీలకు బాధ్యత వహించే రాష్ట్ర నోడల్ అధికారిగా మంగళగిరి పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్ను నియమించింది. కాబట్టి ఇకపై కొత్తగా నియమితులైన అధికారులు తమ యూపీఎస్ ఆప్షన్ను తమ డీడీఓకు తెలియజేయాలి. వారు ఆ డేటాను ఆన్లైన్లో ఫార్వర్డ్ చేసి యూపీఎస్ ప్రయాణ్ శాశ్వత పదవి విరమణ ఖాతా సంఖ్యను రూపొందిస్తారు. ఉద్యోగుల నుంచి వచ్చే నెలవారీ చెల్లింపులు, ప్రభుత్వ సహ చెల్లింపులు, సిఎఫ్ఎంఎస్ సర్వర్, సిఆర్ఏ మరియు పిఏఓ స్ట్రీమ్ నుంచి యూపీఎస్ ఫుల్డ్ ఖాతాకు బదిలీ చేస్తారు. సాధారణ ప్రభుత్వ విభాగాలలోని అధికారుల విషయంలో చెల్లింపులు జీతాల నుండి తీసేసి సిఎఫ్ఎంఎస్ ద్వారా నమోదు చేసి ఎన్పిఎస్ ట్రస్ట్ ద్వారా తయారైన ధృవీకరించబడిన ట్రాన్సాక్షన్ ఐడీలతో ఆటోమేటిక్ లావాదేవీల ద్వారా బదిలీ చేస్తారు. విదేశీ సేవలోని అధికారుల విషయంలో చెల్లింపులు చలనాల ద్వారా పంపుతారు. నిధుల బదిలీ కోసం డేటా కూడా అదే విధంగా నమోదు చేసి ప్రాసెస్ చేస్తారు. బిల్లులను రూపొందించడం, చెల్లింపులను ఆమోదించడం, బదిలీ అయిన అధికారులకు సంబంధించిన పెండింగ్లో ఉన్న లేదా అందని చెల్లింపులను నిర్వహించడంతో సహా చెల్లింపులు నిర్దేశిత యూపీఎస్ ఖాతాలకు జమ అయ్యాయని పిఏఓలు నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. ఇక పిఏఓలు ప్లాన్లను రూపొందించడం, విత్డ్రాల్స్ను ప్రాసెస్ చేయడం, వ్యక్తిగత వివరాలను అప్డేట్ చేయడం, సాఫ్ట్వేర్ మార్పుల కోసం ఏపీసీఎఫ్ఎస్ఎస్తో సమన్వయం చేసుకోవడం వంటి కార్యకలాపాలను నిర్వహించాలి. నిర్దిష్ట నెలలకు యూపీఎస్కు బదిలీ చేయబడిన అధికారుల కంట్రిబ్యూషన్లను బదిలీ చేయడం, మార్చి 31, 2026 నాటికి బకాయి ఉన్న బకాయిలను జమ చేయడం ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డైరెక్టర్ బాధ్యత. యూపీఎస్ సజావుగా అమలయ్యేలా చూసేందుకు కంట్రిబ్యూషన్ల సేకరణ, నిధుల బదిలీ, రికార్డుల నిర్వహణ కోసం క్రమబద్ధమైన, పారదర్శకమైన విధానాల కోసం ఈ మార్గదర్శకాలు జారీ చేశారు.